హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. నా పేరు వెలిశెట్టి పిచ్చినాయుడు. అయితే పొద్దున్న మాగాడి 4 ఎకరాలు వేసిన నాటు కొద్దిగా పెరిగింది. ఇప్పుడే మొన్ననే వేసినాం, 15 రోజులు అయింది నాటు వేసి. చూడండి, అయితే ప్రతి ఒక్కరు కూడా ఊకే వ్యవసాయం గురించే చెప్తుండు రైతు బిడ్డ అని అంటున్నారు. మరి వ్యవసాయం లేకపోతే 4 మెతుకులు ఎట్లా పోతాయి కడుపులోకి? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, కానీ బియ్యం సంపాదలేరుగా. కూరగాయలు సంపాదిస్తారా? కూరగాయలు పండిస్తారా? బియ్యం పండిస్తారా? ఉద్యోగస్తులు. రైతు కష్టపడి పోరాటం చేసి 4 మెతుకులు ప్రపంచానికి అందించి మేము తినడానికి కూడా ఉన్నాయంటే రైతుకు ఖచ్చితంగా మద్దతు ధర ఇవ్వండి, రైతుకు ఖచ్చితంగా వాల్యూ ఇవ్వండి, రైతుని గౌరవంగా చూడండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాము, ₹1,00,000 వచ్చినడికి ₹1,00,000 అప్పిస్తున్నారు, కానీ రైతుకి ఇప్పుడు మందు కట్టలు కొనాలి. మేము వడ్డీకి డబ్బులు కావాలంటే ఏమైనా ఇస్తున్నారా? బంగారం పెట్టి బ్యాంకులో డబ్బులు తీసుకురావాలి. ఉంగరం అయినా, తాడైనా, నాంతాడైనా, పుస్తలైనా పక్కింటోడి దగ్గర డబ్బులు నోటి దగ్గర పెట్టి వడ్డీకి డబ్బులు తెచ్చి పంట పండియాలి. మళ్ళీ తీర్చి మేము దీని మళ్ళీ ప్రపంచానికి కొన్ని బియ్యం అమ్ముకోవాలి, వడ్లు అమ్ముకోవాలి. ఇంత కష్టపడి రైతు పోరాటం చేస్తుంటే ఇప్పుడున్న ఈ సభ్య సమాజంలో రైతుని చిన్న చూపు చూస్తున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఏంటి దేనికి అట్లా మాట్లాడుతున్నారు? రైతే రాజు. రైతు పండిస్తేనే 4 మెతుకులు వస్తాయి. ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎంత ఉద్యోగస్తుడైనా సరే, సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయినా, ఏ వేరైనా సరే 4 మెతుకులు పోవాలంటే మేము మట్టిలో దిగాలి, మేము కష్టపడాలి, మేము పండియాలి. మేము 4 మెతుకులు తిని ప్రపంచానికి 4 మెతుకులు ఎత్తాలి. తక్కువ చేసి మాట్లాడకండి. నాకు సబ్స్క్రైబర్లు వచ్చినా రాకపోయినా, అసలు ఈ యూట్యూబ్ ఛానల్లో లైకులు వచ్చినా, షేర్లు వచ్చినా, కామెంట్లు వచ్చినా, బూతు మాటలు పెట్టినా, మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, కంటెంట్ మంచిగా లేదంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, ఎన్నన్నా సరే నేను మొత్తం కూడా పోరాటం చేసేదే రైతు బిడ్డ. రైతు కోసమే పోరాటం చేస్తాను. నేను రైతును కాబట్టి మేము పండిస్తాం. మేము చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, ఇదే నేను కోరేది. బోర్డర్లో జవాన్ చల్లగా ఉంటేనే ఇవాళ మనం 4 మెతుకులు అన్నం తింటున్నాం. జవాన్కైనా చల్లగా లేడంటే బోర్డర్లో ఈరోజు మనం ఈ దేశంలో ఉన్నాం, మన ఊరిలో మనం ఉన్నాం. పిల్లలతో సంతోషంగా సంక్రాంతి గడుపుకోలేము, ఆనందంగా ఉండలేము, ఏ పండగ చేసుకోలేము, హ్యాపీగా ఉండలేము. కాబట్టి రైతుని గౌరవించండి. అలాగే జై జవాన్, జవాన్ని గౌరవించండి. ముందు భారతదేశాన్ని ప్రేమించండి. ప్రతి ఒక్కళ్ళు భారతదేశాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని, జై శ్రీరామ్ రాముని ప్రేమించండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. నా పేరు వెలిశెట్టి పిచ్చినాయుడు, నాగినేలపల్లి గ్రామం. జై శ్రీరామ్.